నమస్తే, నేను మీ హరిత. నమ్మకం దేవుడు. ఏది ముందు చెప్పండి? నాకు తెలిసిన ఒక గురూజీ చెప్పిన మాటను ఇప్పుడు పంచుకుంటాను. ఇది నా మాట కాదు, గురూజీ మాట. గుర్తుంచుకోండి. దేవుడి కంటే నమ్మకం ముందు అని చెప్పాడు. ఎలా అంటే, నమ్మకం లేకపోతే దేవుడు కాదు కదా, ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. బైక్ పై ఇంటికి వెళ్తామనే నమ్మకం, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి తిరిగి వస్తామనే నమ్మకం, రేపు బతుకుతామనే నమ్మకమే ఈ లోకానికి ఆధారం. అంతెందుకు, ఈ విశ్వంలో మనం కొలిచే దేవుడు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు, కష్టాలు కడిగేస్తాడు అనే నమ్మకం లేకపోతే ఆయనకు రూపం ఉండదు, గుళ్ళు పూజలు ఉండనే ఉండవు. అందుకే దేవుడి కంటే నమ్మకం ముందు అని చెప్పాడు గురూజీ. కానీ ఒక్కటి మాత్రం నిజం, జీవితంలో నమ్మకం చాలా ముఖ్యం. నేను సాధిస్తాను అనే నమ్మకమే ధైర్యాన్ని, బలాన్ని, మన భవిష్యత్తుని ఇస్తుంది. నేను చేయగలను అని నువ్వు నిన్ను నమ్ముకోకపోతే అడుగు కూడా ముందుకు వేయలేవు, అది నమ్మకం. అలాగే ఒక ఆడపిల్ల అబ్బాయిని నమ్మి తనతో జీవితాన్ని పంచుకోవడానికి వస్తుంది. ఇక్కడ కూడా ప్రేమ కంటే నమ్మకమే ముందుంటుంది. ప్రేమ వల్లనే కలిశారు, కానీ నమ్మకం వల్లనే కలిసి బతుకుతున్నారు. సో మనం ఎదుటి వ్యక్తిని, వ్యవస్థని, శక్తిని ఎంతలా నమ్ముతామో మనల్ని మనం అంతకన్నా ఎక్కువ నమ్ముకోవాలి. అదే మన భవిష్యత్.